మాకు రాబడిన సమాచారం మేరకు అమలాపురం టౌన్లోని ఆర్టీసీ బాక్స్ కాంప్లెక్స్ ఆపోజిట్ అంబికా రెసిడెన్సీలో లాడ్జ్లో ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ మీద మా యొక్క పై అధికారులు ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారి యొక్క అనుమతితో ఆ లాడ్జ్ని వెళ్ళి ఆ లాడ్జ్లో 307 రూమ్ నెంబర్ 307, 306 చెక్ చేయడం జరిగింది. ఆ చెక్ చేసినప్పుడు ఒక 5 వ్యక్తులు కొన్ని ల్యాప్టాప్లు మరియు కొన్ని సెల్ ఫోన్లు ఇవన్నీ పెట్టుకొని ఓపెన్ చేసి దాన్ని ఆన్లైన్లో వాళ్ళు చాట్ చేశారు. వాళ్ళని ప్రశ్నించగా 5 వ్యక్తులు ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వాళ్ళు చెప్పారు. దాంతో అవన్నీ చెక్ చేస్తే దాంట్లో ఒక 75 సెల్ ఫోన్లు, 5 ల్యాప్టాప్లు, దానికి సంబంధించిన సిమ్లు ఇవన్నీ కూడా ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహించడానికి కావాల్సిన సామాగ్రి అంతా వాళ్ళ దగ్గర ఉంది. అందువలన ఆ 5 వ్యక్తులని అదుపులో తీసుకొని కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది. ఈ 5 వ్యక్తుల్లో మన అమలాపురం టౌన్ దగ్గరలో ఉన్న బట్టపాలెంకి సంబంధించిన 2 వ్యక్తులు, భీమవరానికి సంబంధించిన 2 వ్యక్తులు, కైకలూరు గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి, మొత్తం 5 ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ 5ని పైనుంచి నడిపించే వాళ్ళు 2 పేర్లు చెప్పారు. వాళ్ళిద్దరు ప్రస్తుతం పరారులో ఉన్నారు. వాళ్ళ కోసం టీం దొరుకుతుంది. మా యొక్క ఎస్పీ గారి ఆధ్వర్యంలో టీంలు వాళ్ళ కోసం పడుతున్నారు. త్వరలో వాళ్ళు పట్టుకొని వాళ్ళని కూడా కోర్టులో హాజరుపరుస్తాం. థ్యాంక్ యూ. सर रेडी सर.